శ్రీ త్రిశక్తి స్వరూపిణి సప్తమాతృక సహిత శ్రీ మాతా వైష్ణవి అమ్మవారి 16వ వార్షికోత్సవ మహోత్సవ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చినపాజల గ్రామంలో వెలసిన ఈ అద్భుతమైన దేవాలయం 2/12/2009 బుధవారం మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున నిర్మాణం జరిగింది. ఈ రోజు నుంచి 16 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ సంవత్సరం 1/12/2025 సోమవారం నుండి 4/12/2025 గురువారం వరకు, మార్గశిర శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు అత్యంత వైభవంగా వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. అమ్మవారు సాక్షాత్తు త్రిశక్తి స్వరూపిణి అంటే దుర్గా, లక్ష్మి, సరస్వతి ఈ ముగ్గురమ్మల తేజస్సు ఒక్కటిగా వెలిసిన రూపమే శ్రీ మాతా వైష్ణవి అమ్మవారు. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్సే 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 నమో నమః. ప్రతి జీవులోనూ శక్తిగా కొలువైన ఆ తల్లిని మనం దర్శించుకుంటున్నాం. ఈ వైష్ణవి అమ్మవారు సకల శుభాలను, ఐశ్వర్యాన్ని, విద్యను, మనోబలాన్ని ప్రసాదించే తల్లి. అమ్మవారిని దర్శిస్తే చాలు మన కష్టాలన్నీ దూరమై జీవితంలో ఒక కొత్త వెలుగు కనిపిస్తుంది. ఈ పవిత్రమైన ఉత్సవంలో 4/12/2025 గురువారం రోజున మధ్యాహ్నం 12 గంటల నుండి అమ్మవారి దేవాలయం వద్ద అన్న సమారాధన అత్యంత వైభవంగా జరగబోతోంది. మన హిందూ ధర్మంలో అన్నదానం అనేది అత్యుత్తమ దానం. దీనిని మించిన దానం మరొకటి లేదు. అన్నదాన సమందానం త్రిషు లోకేషు విద్యతే అన్నారు. 3 లోకాలలో కూడా అన్నదానానికి సమానమైన దానం మరొకటి లేదంటారు. ఎందుకంటే దేహానికి శక్తినిచ్చేది అన్నం. ఆకలితో ఉన్న వ్యక్తికి మనం అన్నం పెడితే కేవలం వారి ఆకలిని తీర్చడమే కాదు, వారికి ప్రాణదానం చేసినంత పుణ్యం దక్కుతుంది. అన్నం పెట్టేవారు సాక్షాత్తు అన్నపూర్ణమ్మ స్వరూపంతో సమానం. అందుకే ప్రతి దేవాలయం, ప్రతి ఉత్సవంలో అన్నదాన కార్యక్రమం తప్పకుండా చేస్తారు. అన్నదానం చేయడం అంటే కేవలం పేదవారికి పెట్టడం మాత్రమే కాదు, దేవాలయంలో భగవద్భక్తులకు, గురుజనాలకు, అతిథులకు భోజనం పెట్టడం అనేది సాక్షాత్తు ఆ భగవంతునికే నైవేద్యం పెట్టినంత పుణ్యం. ఇది మనలో దయ, కరుణ, త్యాగభావాన్ని పెంచుతుంది. మీరు ఈ విరాళాలను స్వయంగా కానీ లేదా 7729934223 నంబర్కు ఫోన్పే ద్వారా కానీ అందించవలసిందిగా కోరుచున్నాం. అన్నదానం ఎప్పుడూ పవిత్రంగా, ప్రేమతో, శుచిగా చేయాలి. ఈ కార్యక్రమాన్ని మనం అందరినీ ఆహ్వానించి భగవత్ప్రసాదంగా భావించి స్వీకరించేలా ఈ మహత్తరమైన వార్షికోత్సవం, ముఖ్యంగా ఈ అన్న సమారాధన విజయవంతం కావడానికి మీ అందరి సహాయ సహకారాలు అత్యంత అవసరం. ఇది అమ్మవారి కార్యక్రమం. మీరు అందించే ప్రతి రూపాయి, ప్రతి వస్తువు నేరుగా అమ్మవారి సేవకే